నమస్తే అండి అందరికీ. ఇప్పుడైతే మనం మంగళగిరిలో ఉన్న ఏసీఐ ఇంటర్నేషనల్ స్టేడియం దగ్గర అయితున్నాము. ఈ రోజు వీడియోలో యొక్క స్టేడియానికి సంబంధించిన వర్క్స్ ఎంతవరకు వచ్చాయి ఏంటనేది కూడా క్లియర్‌గా అప్డేట్ ఇస్తాను. ఇంకా కొన్ని గంటల్లోనే మనకు ఈ యొక్క స్టేడియంలో ఏపీఎల్ మ్యాచెస్ అంటే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అయితే స్టార్ట్ అవబోతుంది. దానికోసం ఈ యొక్క గ్రౌండ్‌ని అయితే మరలా డెవలప్‌మెంట్ అయితే స్టార్ట్ చేశారనమాట. చుట్టూ కూడా మీరు చూడొచ్చు రోడ్ అంతా కూడా ఒక లెవెల్‌కి అయితే వచ్చేసిందండి. మనం నార్త్ సైడ్ ఉన్న గ్యాలరీలో అయితే ఉన్నామండి. చూడొచ్చు పైనైతే వచ్చేస్తున్నాము. ఇక్కడ నుంచి మీరు పిచ్ చూసుకున్నట్లయితే గ్రౌండ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉందో. చుట్టూ కూడా అన్నీ కూడా ఏర్పాటు చేసేసుకున్నారు. అలాగే అటు ఆ గ్యాలరీస్ అంతా కూడా చైర్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది ఎదురుగా ఉన్నది వచ్చేసి మనకు ప్లేయర్స్ డ్రెస్సింగ్ రూమ్స్ అవన్నీ కూడా ఎదురుగా ఉంది కదా! అవి డ్రెస్సింగ్ రూమ్స్ అనమాట. ప్లేయర్స్ అన్నీ కూడా అందులోనే ఉంటారు. అలాగే ఇటు సైడ్ అంతా కూడా చైర్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అంతా కూడా బోర్డు కూడా పెట్టేశారనమాట. ఆ యొక్క గ్యాలరీ చుట్టూ కూడా మంగళగిరి ప్రీమియర్ లీగ్ అని చెప్పేసి చూడొచ్చు. అలాగే అక్కడ స్కోర్ బోర్డ్ కోసం ఒక ఎల్ఈడి బోర్డ్స్ కూడా నింపుతున్నారు. ఇది పిచ్ అండి ఇది. గ్రౌండ్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. అలాగే చుట్టూ కూడా ఈ యొక్క లైట్స్ అన్నీ కూడా 4 మూలలు అయితే ఇన్‌స్టాల్ చేసేసుకున్నారు. ఇదివరకు వీడియోలు చూసినప్పుడు 2 అయితే ఇన్‌స్టాల్ చేసుకోండే. ఇప్పుడు 4 కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. 4 మూలలు 4 అయితే ఇన్‌స్టాల్ చేసుకున్నారు. త్వరలో మనకి ఇక్కడ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అయితే స్టార్ట్ అవబోతుంది. దానికి సంబంధించి ఏందంటే ఏర్పాట్లన్నీ కూడా చకచకా జరిగిపోయినాయండి. ఇదివరకు ఏందంటే 2017లోనే 2013లోనే ఈ యొక్క స్టేడియానికి సంబంధించిన వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. సో, ఆ టైంలో 2016, 17 టైంలో గనుక కంప్లీట్ అయ్యుంటే ఏదో ఒక ఐపీఎల్ మ్యాచెస్ గానీ, ఇంటర్నేషనల్ మ్యాచెస్ గానీ జరిగేది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో 2 ఇంటర్నేషనల్ స్టేడియం అయితే ఉండేది. వైజాగ్‌లో అయితే ఉంది మొదటిది. అది 25,000 మంది కెపాసిటీతో అయితే నిర్మించడం జరిగిందనమాట. ప్రేక్షకులు చూసే విధంగా అయితే. ఈ యొక్క మంగళగిరి స్టేడియం వచ్చేసి 35,000 మంది ప్రేక్షకులు చూసే విధంగా అయితే ఈ యొక్క గ్రౌండ్‌ని అయితే నిర్మించడం జరిగింది. తర్వాత మిడిల్‌లో కొన్ని కారణాల వల్ల ఈ యొక్క స్టేడియానికి సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా ఆగిపోవడం జరిగింది. ఇప్పుడు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కోసమైతే మరలా డెవలప్‌మెంట్ అయితే చేయడం జరిగింది. అంతా కూడా గ్యాలరీస్‌కి అంతా కూడా పెయింటింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నారు. చుట్టూ కూడా మనకేందంటే మొదటి గ్యాలరీలో చుట్టూ కూడా చూడొచ్చు మీరు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ అని చెప్పి బోర్డింగ్స్ గానీ, అలాగే స్కోర్ బోర్డ్ కోసం ఇవన్నీ కూడా వేసుకోవడం జరుగుతుంది. గ్యాలరీస్‌కి అన్నీ కూడా రీసెంట్‌గానే పెయింటింగ్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని చుట్టూ కూడా లైట్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేంటంటే ఎదురుగా ఉన్న గ్యాలరీ చూశారు కదా! మనకు 2 వైపులా. అదేంటంటే ఈ యొక్క టీమ్స్‌కి డ్రెస్సింగ్ రూమ్సు అవన్నమాట అటు సైడు. పిచ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అలాగే గ్రౌండ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతం ఏందంటే క్లీనింగ్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు. వాటి మీద చిన్న చెత్త పడినా కూడా తీసేయడం జరుగుతుంది. చుట్టూ కూడా మనకు ఈ విధంగా సిమెంట్ రోడ్లయితే వేసేసారనమాట. గ్రౌండ్ చుట్టూ కూడా. అక్కడేందంటే ప్రాక్టీస్ పిచ్చెస్ అయితే అక్కడున్నాయి. పెయింటింగ్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. చుట్టూ కూడా వర్క్స్ జరుగుతూనే ఉన్నాయి ప్రెజెంటు. ఇంకొక 1 డేలో మ్యాచ్ అయితే స్టార్ట్ అవబోతుంది కదా ఇక్కడ. దానికోసమైతే. అక్కడ మనకు ప్రాక్టీస్ పిచ్చెస్ కూడా ఉన్నాయి. అవి కూడా చూపిస్తాను. చూడొచ్చు ఇవన్నీ కూడా ప్రాక్టీస్ పిచ్చెస్. అంతా కూడా రెడీ చేస్తున్నారనమాట. లైట్స్ ఇవి రీసెంట్‌గానే కంప్లీట్ చేసుకున్నారనమాట. ఇక్కడ ఎల్ఈడీ అంతా కూడా ఫిక్స్ చేస్తున్నారండి ఇక్కడంతా కూడా. కూడా ఎల్ఈడీస్ ఇవన్నీ కూడా.
ఎప్పటికప్పుడు దుమ్ము పడినా కూడా క్లీన్ చేసేస్తున్నారనమాట మట్టి ఏమైనా ఉన్నా కూడా గ్రౌండ్ మీద అయితే. పిచ్ అయితే రెడీ అయిపోయింది గ్రౌండ్ అంతా కూడా. రోడ్ అంతా కూడా ఈ యొక్క స్టేడియం ముందు ఒక లెవెల్‌కి అయితే వచ్చేసింది. ఇక్కడేందంటే చిన్న చిన్న మ్యాచెస్ జరుగుతాయన్నమాట. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే రోడ్ కూడా ఒక లెవెల్‌కి అయితే వచ్చేసింది. మీకు గత వీడియోలో అప్డేట్ ఇచ్చినప్పుడు అప్పుడే ఇక్కడంతా కంకర్ చిప్స్ అవన్నీ కూడా పోసి పెట్టుకున్నారు. ఇప్పుడు చాలా మటుకు తారు అన్నీ కూడా కంప్లీట్ చేసేసుకున్నారు. కంప్లీట్ అయిపోయింది రోడ్ అయితే. అలాగే మళ్ళీ చుట్టూ కూడా ఈ విధంగా అయితే గోడలాగా నిర్మించుకుంటూ వస్తున్నారు. సైడ్ నుంచి కూడా ఎంట్రీ అయితే ఉంటుంది అన్నమాట, ప్రేక్షకుల ఎంట్రీ కోసం. రెడీ అయిపోయింది మొత్తం. సో స్టేడియం ముందు అయితే రోడ్ అంతా కూడా ఒక లెవెల్కి అయితే వచ్చేసిందండి. ప్లేస్ అయితే మనకు ఇటు సైడ్ నుంచి అయితే ఎంట్రీ ఉంటుంది ప్రేక్షకులకి అయితే. ప్లేస్కి అయితే చూస్తున్నారు కదా, అటు సైడ్ నుంచి అయితే ఎంట్రీ అయితే ఉంటుంది ప్లేస్కి. చుట్టూ కూడా ఈ యొక్క గోడలాగా నిర్మించుకుంటూ వస్తున్నారు. ఇక్కడ కొంచెం పెంచింగ్ లాగైతే ఈ విధంగా అయితే వేసుకోవడం జరిగింది. ఇక్కడ నుండి ఈ యొక్క స్టేడియానికి సంబంధించిన విజువల్ చూడొచ్చండి. 2 సైడ్‌లు కూడా ఈ యొక్క రోడ్డుకి సంబంధించిన వర్క్స్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతం గ్రౌండ్ చుట్టూ కూడా ఈ యొక్క ఒక సిమెంట్‌తో అయితే రోడ్ అయితే కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు చుట్టూ కూడా కొంతవరకు ఇటు సైడు ఎర్రమట్టి అవన్నీ కూడా పోసి చదునైతే చేసుకోవడం జరుగుతుంది. సో, చూడండి ఏ విధంగా ఉందో గ్రౌండ్ అయితే. యాక్చువల్‌గా ఇది 2013లో అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది కదా! దాదాపుగా 23 ఎకరాల్లో ఈ యొక్క గ్రౌండ్‌నయితే నిర్మించడం జరిగింది. సో, అప్పుడే 2015, 16 ఆ టయానికి గనక కంప్లీట్ అయ్యుంటే ఏదో ఒక మ్యాచెస్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ అయితే జరిగేది. ఐపీఎల్ గానీ, ఏదైనా మ్యాచెస్ గానీ. బట్ ఏందంటే, అప్పుడు కొన్ని ఇష్యూస్ వల్ల ఈ యొక్క గ్రౌండ్‌కి సంబంధించిన వర్క్ అంతా కూడా స్టాప్ చేసేసారండి. ఇప్పుడు ఏదైతే ఈ యొక్క ఏపీఎల్ స్టార్ట్ అవ్వబోతుందో దానికి సంబంధించి మళ్ళా డెవలప్‌మెంట్ చేసైతే ఈ తీరుకైతే తీసుకొనొచ్చారు. యాక్చువల్‌గా ఈ గ్రౌండ్‌లో అయితే కొన్ని మ్యాచెస్ అయితే జరుగుతున్నాయన్నమాట. స్టేట్ వైస్‌గా జరిగే మ్యాచెస్ అన్నీ కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ఏపీఎల్ కోసం అయితే ప్రత్యేకంగా డెవలప్‌మెంట్ చేసైతే ఒక లెవెల్‌కైతే తీసుకొనొచ్చారు ఈ గ్రౌండ్‌నయితే. చుట్టూ కూడా లైట్స్ అన్నీ కూడా ఇన్‌స్టాలేషన్ అయితే కంప్లీట్ చేసేసుకున్నారు. సో, ఇది మంగళగిరి పక్కనే ఉంటుందండి ఈ యొక్క గ్రౌండ్ అయితే. సో, ఇది గనక కంప్లీట్ అయ్యుంటే మనకు పెద్ద గ్రౌండే అయ్యేది. దాదాపుగా 35,000 మంది ప్రేక్షకులు చూసే విధంగా అయితే ఈ స్టేడియాన్నయితే నిర్మించడం జరిగింది. సో, ప్రస్తుతం అంతా కూడా గ్రౌండ్ గాని, పిచ్చెస్‌కి సంబంధించిన వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయనమాట. ఈ గ్రౌండ్ దగ్గర ప్రాక్టీస్ పిచ్చెస్ గాని, అవన్నీ కూడా చాలా అంటే చాలా అద్భుతంగా చేస్తున్నారు. సో, మనకు మొదటి ఫేజ్‌లో వైజాగ్‌లో అయితే మ్యాచెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. సెకండ్ ఫేజ్‌లో కడపలో అయితే కంప్లీట్ అయిపోయింది. మూడో ఫేజ్‌లో మనకు ఈ యొక్క మంగళగిరిలో అయితే మ్యాచెస్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది.